ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో శరీరలోని ఏదనుపు మాట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి దానికి ద్రాక్ష చెట్లనిత్తను. మీన్ హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనములు. ద్రాక్ష తోటలు అరణ్యంలో విస్తరించడం వింత కాదు. ఆత్మలో సంపన్నమనడానికి అరణ్యంలోనే వెదకాలేమో. అరణ్యం ఒంటరి ప్రదేశం, దానిలో నుంచి దారులు కనబడవు. అంతేకాదు, ఆకోరు లోయ ఎంతో శ్రమల లోయ. దాన్ని నిరీక్షణ ద్వారం అంటున్నాడు. అప్పుడేమో తన యవ్వన కాలంలో లాగా పాటలు పాడుతుందట. అవును, అరణ్యపు అనుభవం మనకెంత అవసరమో దేవునికి తెలుసు. కలకాలం నిలిచి ఉండేదాన్ని ఎక్కడ ఎలా అనుగ్రహించాలో ఆయనకు తెలుసు. ఆత్మ విగ్రహారాధనలో మునిగి తిరుగుబాటు స్వభావంతో దేవుణ్ణి మరచిపోయింది. స్వార్థాపేక్షలతో నా వీటులను కలుసుకోవడానికి నేను వెళ్తున్నాను అంటున్నది. కానీ వాళ్ళు దానికి అర్థం లేదు. అది దిక్కులేనిదై దారి తెన్నులేక తిరుగుతున్నది. అయితే దేవుడు అంటున్నాడు, నేను దాన్ని ఆకర్షిస్తాను, ప్రేమగా మాట్లాడుతాను, అరణ్యంలోకి దాన్ని వెంటబెట్టుకుపోతాను. మన దేవుడు ఎంత ప్రేమ గలవాడు. దేవుని సెలయేళ్ళు ఎక్కడ దాగి ఉంటాయో మనకు తెలియదు. ఒక గండశిల కనిపిస్తున్నది. గొప్ప నీటి బుగ్గకి అది జన్మస్థానమని మనం పసిగట్టలేం. గరుకుగా ఉండే ప్రాంతాలు చూస్తాం, అక్కడ జల ఊట ఉన్నదని మనకు తెలియదు. దేవుడు కఠినమైన ప్రదేశాల్లోకి మనల్ని తీసుకువెళ్తాడు. అక్కడికి చేరాక మనం గమనిస్తాం, అది సంతతం ఊరే నీటి ఊటలున్న ప్రాంతమని. ఈ కొద్ది మాటలు దేవుడు మీనా వెనికిల్లో దీవించునుగాక. దేవుడు మనను దీవించి ఆశీర్వదించునుగాక.